రామగారికి ఏదైతే కూడా అందరూ కూడా సంఘానికి వందనాలు. ప్రార్థన చేసినప్పుడు అందరూ కూడా వచ్చారు కనుక మాకు సంతోషంగా ఉంది. మరి ఏదైనా సాక్ష్యం ఏంటంటే అయ్యగారు అప్పుడు తిరుపతిలో ఉన్నారు. తిరుపతి వెళ్ళేటప్పుడు అప్పుడు నా మీద కీడు ఉందని దేవుడు చూపించేటప్పుడు అది ఎలాగంటే మా దమ్యంతి మాకు తిడుతుందనమాట. తిడుతుంటే ఆ తిట్లకి విసిగిపోయి నేను ఇంకా మరి బ్రతకూడదు, ఎందుకు ఇలా తిడుతుంది, తలంతా తినేస్తుంది, చికాకుగా ఉంటుంది అనేసి విసుక్కొని అంటే ఇది కళ్ళలోనే కనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ విధంగా తిడుతుంది మరి ఎందుకని చెప్పి కళ్ళలో అనమాట నేను రైలు పాఠాల వైపు వెళ్ళిపోతున్నాను, చనిపోతాను అనేసి అది అక్కడికి ఆ కళ అక్కడ ఉంటుండగా మళ్ళీ మా చిన్నాన్న అవుతారు పుష్పరాజును ఆయనేమో ఈ కాలేజీ దగ్గర కనబడి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే తిమోతి మరి ఇంకా లేడు, రైలు పట్టాలు పడిపోయి ముక్కలు అయిపోయాడు, చనిపోయాడు, చూడడానికి మేమందరం కూడా వెళ్తాము అని చెప్పి అంటాను అనమాట. అయితే ఈ దర్శనాన్ని అయ్యగారికి చెప్పినప్పుడు అయితే మీ మీద కీడు ఉంది, ప్రార్థనలో ఉండండి, ఎందుకు కీడు వస్తుందని దేవుడు చెప్తాడు కదా, ముందుగా చూపించింది తప్పించడానికి అని అయ్యగారు చెప్పినప్పుడు నేను కూడా ప్రార్థనలో ఉన్నాము. అయితే ఒక 4 రోజులు ఉన్నాం ప్రార్థనలో. అయితే కీడు ఎందుకు వచ్చింది నా మీదనే ఇద్దరం కూడా ప్రార్థనలో అడిగేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎవరున్న అన్నదమ్ముల మధ్య తర్వాత మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అసమాధానము మేము బాధ పెట్టుకుంది ఇవన్నీ కూడా దేవుడు చూపించాడు. అవన్నీ చెక్ చేసుకున్నాము. తర్వాత ఏంటంటే దీనికి అసమాధానానికి కారణం ఏంటి, ఎందుకు నా భార్య నుండి ఎక్కువగా తిడుతుంది అనేసి ప్రార్థన చేసినప్పుడు ఒక బొమ్మ మన బాదం చెట్టు దగ్గర పెట్టి ఆ బొమ్మ అన్నట్టు చూపించి ఇదే మీకు అసమాధానం కలిగిస్తున్నటువంటి చీకటి అని చెప్పినట్టు మా ఆవిడకి దేవుడు చూపించాడు. అయితే అది ఎవరు అని ప్రార్థనలో అడిగినప్పుడు ఆ చీకటి ఏంటంటే దేవుడు చూపించాడు. అది ఎలాగంటే దర్శనంలోన మా ఆవిడ ఆ ఇంటి నుంచి బయలుదేరి మా ఇంటికి వస్తుండగా ఆవిడ వెనకాల ఇంకొక సంచి పట్టుకొని ఇంకొక ఆవిడ వచ్చిందన్నమాట. ఆవిడ వెనకాల అయితే ఈవిడ ఎవరు అని అంటే ఆవిడ వెనకాల నేను లోకాలమ్మని, నేను జ్ఞాన దేవతని, ఇప్పుడు ఆడపిల్లలందరికీ కూడా నేను ఉన్నాను, మరి ఆమెకి తోడుగా నేను ఇంటికి వచ్చాను అని చెప్తుంది అనమాట. అయితే అయ్యగారికి చెప్పినప్పుడు ఇది అసమాధానం మధ్యలో ఉన్నటువంటి అసమాధానం కారణం చెప్పి దీని గురించి ప్రార్థన చేయండి, మరి నీ మీద మరణం కూడా తొలగాలి కదా, దాని గురించి కూడా దేవుడిని అడగండి అన్నప్పుడు అడిగినప్పుడు మరి అందరికీ ఇచ్చేటటువంటి వాక్యమే దేవుడు మన పక్షంలో పూర్ణ రక్షణ కలిగే దేవుడు అయినాడు, మరణం తప్పించే ప్రభు అయిన యెహోవాను. ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏంటంటే ఒక నీటిలో కడుక్కుందామని దిగాను. ఒక చెరువులాగా ఉంది, చిన్న చెరువులాగా. అందులో దిగిన తర్వాత అది పెద్ద కాలువగా మారిపోయి నీరు పారడం మొదలుపెట్టింది. అయితే నా కాలు బోతలా జారిపోయి ఆ నీటిలో పడిపోయి కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్ళిపోతుండగా ఇంకా పెద్ద లోతైన గొయ్యి లాంటిది వచ్చింది. అందులోకి వెళ్ళిపోతే ఇంకులన్నీ కూడా ముక్కలు అయిపోయి మనిషి మరింత బ్రతకడం అని నేను బ్రతకను, నేను చనిపోతాను, నా పని అయిపోయింది
మేము అనుకుంటున్నప్పుడు ఆ నీటిలో నుంచి ఒక చెయ్యి వచ్చింది, ఒక హస్తము. ఆ హస్తం ఏం చేసిందంటే నన్ను పట్టుకొని ఒడ్డు మీద నిలబెట్టింది. ఆ ఒడ్డు మీద నేను అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కాలువ చుట్టూ కూడాను పెద్ద గోడలు కట్టేసి ఉన్నాయి చుట్టూ కూడా. దానికి మళ్ళీ ఆ గోడకి దోమ తెర కూడా తెరలు లాంటివి ఐరన్ వేసి ఉన్నాయి. అయితే దాని పైనుంచి ఒక అతను అంటే ఒక సైన్యము కత్తులు పట్టుకొని దిగుతున్నట్టు నన్ను నరకడానికి బయలుదేరి అటు నుంచి వస్తున్నారు. వస్తుండేటప్పుడు వాళ్ళకి అడ్డుగా ఒక పెద్ద అర్థం కూడా ఉంది. అయితే దాని నుంచి వాళ్ళు అది ఎరగొట్టుకొని రావడానికి ఆ గోడ ఎత్తినప్పుడు నా చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. అయితే ఆ సెల్ ఏంటంటే ఆ సెల్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తినప్పుడు ఆ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు, మీకు శత్రువులు ఎంతమంది ఉన్నారు, మిత్రులు కూడా అంతేమంది ఉన్నారు, నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు అనేసి ఆ స్వరం అనమాట అందులో నుంచి నాకు వినపడుతుంది. వినపడిన తర్వాత అక్కడ బయలుదేరి వస్తున్నటువంటి నరకడానికి వస్తున్న మనుషులందరూ కూడా ఆ గోడ అవతల నుంచి దిగిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత దీనికి ముందు ఒక అంటే ఎక్కువ సెల్ ఫోన్ అందరికీ అలవాటు కదా, అలాగే నేను కూడా సెల్ వాడేటప్పుడు అంటే ఒక దర్శనంలోనే ఒక ఆటో దగ్గర అంటే పనికి వెళ్తాం అందరం కూడా. ఆటో దగ్గర నిల్చొని ఉన్నాము. అయితే టెలిఫోన్ తాలూకా జాయింట్లు అనేవి అమ్ముస్తున్నారు అన్నమాట. అయితే దానికి ఎదురుగా కొంతమంది బయలుదేరి వస్తున్నారు. అటు నుంచి ఎవరన్నా బయలుదేరి అంటే అందరూ కూడా స్త్రీలే. వాళ్ళు ఎలాగంటే చీరలు కొట్టుకొని చాలా అందంగా కనబడుతున్నారు. వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు మీరు ఎవరు, మీరు ఇటువైపు ఎందుకు వస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏంటంటారంటే మేము దెయ్యాలని అని చెప్పారంటే, మీకు దెయ్యాలంటే మీరు అందంగా ఉన్నారు కదా, బాగున్నారు, మనుషుల కంటే కూడా మీరే చాలా చక్కగా ఉన్నారంటే, కాదు మేము దెయ్యాలమని, మాకు ఇంతకుముందు ఈ భూమి మీద చాలా ఎక్కువ పని ఉండేది, మాకు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మాకు పూర్తిగా పని తగ్గిపోయింది, ఆ మధ్యాకాశంలోనే మేము ఉంటున్నాము అని అవి చెప్పాయి అన్నమాట. అంటే ఈ దర్శనం అయ్యగారికి చెప్పిన తర్వాత అయ్యగారు సెలవు కూడా తగ్గించేయాలని చెప్పి ఇది కూడా దిద్దుబాటుగా దేవుడు నాకు చూపించాడు. మరి మరణం నుంచి నన్ను తప్పించాడు కనుక మరి స్తోత్రం మరి పెట్టుకున్నాము. అంటే దీనికి ముందే పెట్టవలసింది కానీ కొన్ని కారణాల వల్ల మరి పెట్టలేకపోయాము. మరి ఇప్పుడు దేవుడు ద్వారా తెచ్చాడు. కొద్దిపాటి సాక్ష్యం దేవుడు దీవించిన దాకా ఆమె